హల్లెలూయా. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పొలవలెను శిలావలెను మరువలెను శిలవలెను సిద్ధపడిన భక్తులను చూచి సిద్ధపడిన భక్తుల చూచి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. 100 గొర్రెల మందల నుండి ఒకటి తప్పి ఒంటరి ఆయే. వంద గొర్రెల మందల నుండి ఒకటి తప్పి ఒంటరి ఆయే. తొమ్మిది గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెలను వెతకెన్. సిలువ చెంత చేరిన నాడు సిలువ చెంత కలుషములను పాపిరావా పాపము విడచి పరిశుద్ధుల గుంపులో చేరా. అందరు కూడా కళ్ళు మూసుకొని పాపిరావా పాపము విడచి పరిశుద్ధుల బిందులో చేరా. పాపుల గతిని పరికించితివా పాతాళమే వారి అంతం. సిలువ చెంత చేరిన నాడు సిలువ చెంత చేరిన నాడు సిలువ చెంత చేరిన నాడు సిలువ చెంత కలుషములను పాపిరావా పాపము విడచి పరిశుద్ధుల గుంపులో చేరా. పాపుల గతిని పాపుల గతిని పాతాళమే పాతాళమే సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలన్నవారు చేతులు పైకెత్తి దేవుని అడుగుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలో మాకు తోడుగా ఉండండి ప్రభా.
హల్లెలూయా 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 హల్లెలూయా. కన్నులు కన్నీరు గూడు కట్టినా కన్నవారే కాదని నన్ను నెట్టినా, కన్నుల కన్నీరు గూడు కట్టినా కన్నవారే కాదని నన్ను నెట్టినా, కన్నులు కన్నీరు గూడు కట్టినా కన్నవారే కాదని నన్ను నెట్టినా, కన్నుల కన్నీరు గూడు కట్టినా కన్నవారే కాదని నన్ను నెట్టినా, కారు చీకటులే నన్ను కమ్మినా కఠినాత్ములెందరో నన్ను చుట్టినా, కారు చీకటులే నన్ను చుట్టినా కఠినాత్ములెందరో నన్ను చుట్టినా, కఠినాత్ములెందరో నన్ను చుట్టినా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా. నన్ను నన్ను విడిపో చేతులపైకి చెత్తవా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా. నన్ను నన్ను విడిపోబోకయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ ఉంటే నాకు, చాలు యేసయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా. నన్ను నన్ను విడిపోబోకయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా. నన్ను నన్ను విడిపోబోకయ్యా, కన్నులు కన్నీరు గూడు కట్టినా కన్నవారే కాదని నన్ను నెట్టినా, కన్నుల కన్నీరు గూడు కట్టినా కన్నవారే కాదని నన్ను నెట్టినా, కారు చీకటులే నన్ను కమ్మినా కఠినాత్ములెందరో నన్ను చుట్టినా, కారు చీకటులే నన్ను కమ్మినా కఠినాత్ములెందరూ నన్ను చుట్టినా, కఠినాత్ములెందరో నన్ను చుట్టినా, అందరూ నన్ను చుట్టినా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా. నన్ను నన్ను విడిపోబోకయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా. నన్ను నన్ను విడిపోబోకయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నాకు, చాలు యేసయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా. నన్ను నన్ను విడిపోబోకయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా. నన్ను నన్ను విడిపోబోకయ్యా, చేయని నేరములంటగట్టినా చేతగాడి వాడనని పీనరించినా, చేయని నేరములంట గట్టినా చేతకాని వాడనని ప్రేరించినా, చేయని నేరములంటగట్టినా చేతగాడి వాడనని పీనరించినా, చేయని నేరములంట గట్టినా చేతకాని వాడనని ప్రేరించినా, చీకు చింతలే నన్ను చుట్టినా చెలిమే చితికి నన్ను చేర్చినా, చీకు చింతలే నన్ను చుట్టినా చెలిమే చితికి నన్ను చేర్చినా, చెలిమే చితికి నన్ను చేర్చినా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా. నన్ను నన్ను విడిపోబోకయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీ ఉంటే నాకు చాలు
యేసయ్యా నీ ఉంటే మాకు చాలు యేసయ్యా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా. నన్ను నన్ను వేడిపోబోకయ్యా. రెండు చేతులు పైకెత్తి దేవుడు నమ్ముకున్నావా? నువ్వు దేవుడి మీదనే ఆధారపడుతున్నావా? హల్లెలూయా. ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాడు, కళ్ళల్లో కన్నీరు తుడుచుకోవమ్మా. జీసస్. ఆ దేవుడి వైపు చూసి నీ జీవితాన్ని సమర్పించు. హల్లెలూయా. ఓ స్త్రీ, ఇదిగో నువ్వు భయపడకు, హల్లెలూయా. నువ్వు ధైర్యముగా ఉండమంటున్నాడు. yes master. బలము నొంది ధైర్యంగా ఉండు అంటున్నాడు. amen. బీ కరేజియస్ అండ్ బీ బ్రేవ్ అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. చేతులు పైకెత్తి thank you Jesus. నీ బలాన్ని, thank you నీలో ఉన్న శక్తిని ఆ దేవుడి పైన ఇవ్వు. thank you my lord. థ్యాంక్ యూ జీసస్, Hallelujah. Hallelujah. థ్యాంక్ యూ We జీసస్. glorify you. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలత మాన్పి, కరుణ చూపి కలత మాన్పి. యేసే తోడమ్మా, యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలత మాన్పి, కరుణ చూపి కలత మాన్పి, యేసే తోడమ్మా, యేసే తోడమ్మా. యేసు నీకు తోడై ఉన్నాడు. నీ కన్నీటిని, హల్లెలూయా. నీ భారాన్ని, నీ బరువుని ఆమేన్. ఆ దేవుడికి సమర్పించుకో. yes my father. ఈ రోజు దేవుడు నీకు జవాబు చెప్పబోతున్నాడు. ఈ రోజు నీ దినం, హల్లెలూయా. హల్లెలూయా. నీకు దేవుడిచ్చిన ఈ దినము yes master. ఎవ్వరు లేరన్నారు అనుకుంటున్నావా? Yes, my father. నేను నాకు ఇంకా ఏమి కాదు, నా బ్రతికింతే అనుకుంటున్నావా? my lord. మారాని మధురంగా మార్చే దేవుడు, yes my father. దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు yes my father. నీకు తోడై ఉన్నాడు. yes my lord. నీకెవరు లేరని, ఏమి చేయలేవని అన్నారా నిన్ను నిరాశపరచారా? నీకంటి వాడరని, ఎప్పటికీ ఇంతేనని, ఎవరు మారదని అనుకుంటూ ఉన్నావా? నేనున్నానన్న యేసు మాటలు మరిచావా? మారాను మధురంగా, మార్చెను చూసావా? నేనున్నానన్న యేసు మాటలు మరిచావా? మారాను మధురంగా, మార్చెను చూసావా? కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలత మాన్పి, కరుణ చూపి, కలత మాన్పి. యేసే తోడమ్మా, యేసే తోడమ్మా. నమ్ముతున్నావా? యేసు నీకు తోడై ఉన్నాడు. నమ్ముతున్నావా? హల్లెలూయా. హృదయం మీద చేయి పెట్టుకో. yes my lord. నాకెవ్వరు లేరు Hallelujah. అని అనుకుంటున్నావా? Yeah. చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నావా? only with me lord. నా జీవితానికి అర్థమే లేదనుకుంటున్నావా? yes my father. ఈరోజు నీ కన్నీటిని చూస్తున్నాడు. you are my courage. శక్తి బలము దేవుడై you ఉన్నాడు. are my lord. you are my ఆనందం strength. సంతోషం దేవుడై, దేవుడిచ్చే ఆనందం, hallelujah. దేవుడిచ్చే సమాధానం yes my ఈ రోజు నీ నుండి ఎవరు దొంగలించలేరు. you are my God. థ్యాంక్ యూ జీసస్,
థ్యాంక్ యూ జీసస్. Hallelujah. ఏ సమస్య, ఏ బాధ, ఏ వేదన, ఏ దుఃఖం Yes, my Lord. ప్రభుకి సమర్పించుకో. Oh, my Lord. మన దేవుడు మాటల దేవుడు కాదు, Yes. మన దేవుడు చేతల దేవుడు. Yes. నువ్వు దుఃఖంతో ఉంటే, కన్నీటితో ఉంటే, బాధతో ఉంటే, ఏడుస్తూ ఉంటే, నిన్ను ఏడిపించే లోకంలో నువ్వు ఉంటే Amen. ఆయన నిన్ను వెంటాడుతాడు, Amen. నీతో ఉంటాడు. Yes, Jesus. నిన్ను విడువాడు, నిద్రపోడు, Hallelujah. కొనికి పాటలు అసలుకే పడడు. Hallelujah. నువ్వు నిద్ర లేక బ్రతుకుతున్నావేమో, Hallelujah. ఆయన నీకు తోడై ఉన్నాడు. Amen. నీ మనసు ఈ రోజు చెప్పు, Amen. ఓ నా మనసా, Yes. నో నా ఆత్మమా, ఓ నా ఆత్మమా, నేను ప్రభువుని స్తుతిస్తాను. నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. నీ కన్నీటి ప్రభుకి సమర్పించుకో. ఎవరి వైపు చూడకు, దేవుడి వైపు చూడు. ఏందయ్యా నా జీవితం, Hallelujah. ప్రశ్నార్థకంగా మారిన నా జీవితం, Hallelujah. ఈ రోజు నాకు జవాబు దొరకాలి ప్రభు. Amen. Amen. మారాని మధురంగా మార్చే దేవుడు Hallelujah. నాకు తోడుండాలి ప్రభు. Amen. Amen. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, Hallelujah. థ్యాంక్ యూ జీసస్. కష్టాల కడలిలో, కన్నీటిలో, ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. కష్టాల కడలిలో, కన్నీటిలో, ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరూ నన్ను విడచినా విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది? ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది? ఏ పాటి వాడనయా నన్నెంతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటి దాననయా నన్నెంతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నా పాపము క్షమించి, నా దోషము భరించి, నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి, ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది? రెండు చేతులు జోడించి హల్లెలూయా. ఆయన ప్రేమని ఎక్కర పెడుతున్నా. హల్లెలూయా. నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించు. ఆమేన్. ఇక్కడ యేసు ప్రభు ఉన్నారు, ఆమేన్. నీ కన్నీరు త్రువడానికి, హల్లెలూయా. నేను నిత్య జీవంలోకి తీసుకెళ్ళడానికి హల్లెలూయా. యేసు ప్రభు ఉన్నాడు. ఆమేన్. ఏమి కావాలి? స్తోత్రం. దేని మీద ఆధారపడుతున్నా? హల్లెలూయా. నీ సొంత శక్తి, నీ హల్లెలూయా. సొంత బలమా, నీ హల్లెలూయా. సొంత జ్ఞానమా? హల్లెలూయా. దేని మీద ఆధారపడుతున్నావు? నీ సొంత బలగం మీదనా? Yes, my Lord. యేసయ్యకి నీ జీవితాన్ని ఇవ్వు. Yes, my Father. యేసు ప్రభు వారే తండ్రికి చెప్తున్నాడు, అవును తండ్రి. నా ఆత్మ నీ చేతుల్లో అప్పగిస్తున్నాను. స్తోత్రం. నా ప్రియ బిడ్డ, స్తోత్రం. నీ ఆత్మని ఈ రోజు దేవుడికి సమర్పించుగా. స్తోత్రం. హల్లెలూయా. అయ్యా, నా సొంత శక్తి చాలట్లేదు అవును ప్రభా. తండ్రి. అవును తండ్రి. పరిశుద్ధతలో నేను ఉండలేకపోతున్నాను అవును ప్రభువా. అయ్యా. త్రొట్టిల్లుతున్నాను, దారి తప్పుతున్నాను అవును ప్రభా. తండ్రి. అవును తండ్రి. నీ దారిలోకి నన్ను నడిపించు. ఆమేన్. కష్టం రాగానే, కన్నీరు రాగానే
హల్లెలూయా కలవరపడిపోయి కన్నీరు కార్చి నాయనా హల్లెలూయా అయ్యా కఠినమైన మాటలు నేను మాట్లాడుతున్నాను. ఆమేన్. కరుణామయుడు నా తోడై ఉన్నాడని మాట్లాడుతున్నాను. హల్లెలూయా హల్లెలూయా ఈ రోజు నాతో మాట్లాడు, yes jesus నాతో మాట్లాడు నాయనా. హల్లెలూయా ప్రతి విధ సమయంలో ఏ విధంగా ఉండాలో హల్లెలూయా అయ్యా మాకు నేర్పించు. ఆమేన్ ఆమేన్ ఎర్ర సముద్రం వెంట అయ్యా ఎరికో గోడల ముందు హల్లెలూయా ఫరో సైన్యం మధ్య హల్లెలూయా ఏ దిక్కు తోచని పరిస్థితిలో మనుషులు హల్లెలూయా హల్లెలూయా అయ్యా కృపగల దేవానికి ఆమేన్ స్తోత్రం. ఆమేన్ మమ్మల్ని రక్షించిన ఆయన, స్తోత్రం మమ్మల్ని కాపాడు నాయన. ఆమేన్ మాకు ఏమి కావాలో మాకు నేర్పించిన ఆమేన్ మేము దేని కోసం ప్రార్థించాలో మాకు నేర్పించు. ఆమేన్ ఆమేన్ థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటి దాననయా నన్నెంతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా. నాపై కృప ఎవరో చూపుటకు ఒకరు కన్నీటితున్నాడు, నేను చూస్తున్నాను. మీ శరీరం అంతా రక్తసిక్తమైంది, రక్తంతో ఉంది. హల్లెలూయా కానీ తెల్లటి వస్త్రాలు వేసుకుని యేసు ప్రభు నిన్ను కౌగిలించుకుంటున్న దర్శనాన్ని నేను చూస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా నువ్వు మురికిగా ఉన్నావు అనుకుంటున్నావు, హల్లెలూయా కానీ రక్తంతో ఉన్నావు, పాపంతో ఉన్నావు. హల్లెలూయా కానీ ఆ దేవుడు, ఆ యేసు ప్రభు నిన్ను కౌగిలించుకుంటున్నాడు. అమ్మా ఈ రోజున హల్లెలూయా 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 ఆ దేవాన్ని వైపు కళ్ళు మూసుకొని వేసేయని చూడు ఈ రోజు. ఆమేన్ 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 యేసు గొరియ పిల్లను నేను వదకు తేబడిన గొరియ పిల్లను యేసు గొరియ పిల్లను నేను వదకు తేబడిన గొరియ పిల్లను దిన దినమో చనిపోవచున్నాను యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను. దిన దినము చనిపోవచున్నాను యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను యేసు గొరియ పిల్లను నేను వదకు తేబడిన గొరియ పిల్లను వదకు తేబడిన గొరియ పిల్లను వదకు తేబడిన గొరియ పిల్లను ప్రభా, ఈరోజు నా స్థానం నువ్వు తీసుకొని హల్లెలూయా అయ్యా నన్ను రక్షించి హల్లెలూయా అయ్యా నన్ను నీ బిడ్డగా మార్చావు. ఆమేన్ ఏమిచ్చి నీ రుణమని తీసుకో. స్తోత్రం మాతో మాట్లాడండి, yes jesus మమ్మల్ని jesus జీవింప చేయమని jesus చేసినామని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఎవరో తల మీద ఇట్లా గుచ్చుకుంటున్నట్టు తలంతా ఒక పోట్లు లాగా ప్రభు ఆ బిడ్డను తాకి స్వస్థపరుస్తున్నాడు. ఎవరికంత తలనొప్పి ఇట్లా గుచ్చుకుంటున్నారు హల్లెలూయా తలంతా. హల్లెలూయా అసలు ఇట్లా సూదులతో ఎవరో పొడిస్తున్నంత నొప్పిగా ఉంది. ఎవరు వాళ్ళు? అలా దేవుడు స్వస్థపరుస్తున్నాడు. గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. కూర్చోండి అందరూ. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మరి మనందరం కూడా డివైన్ టచ్ మినిస్ట్రీస్ అందరం కూడా మరి అంతర్జాతీయ స్త్రీల దినోత్సవాన్ని చేసుకుంటున్నాం. మహిళా దినోత్సవం. ఓకే, స్త్రీవుడు కాదు, మహిళ అందరికీ వర్తిస్తుంది అన్నమాట. నా ప్రశ్న ఏంటంటే, ఇక్కడున్న మగవాళ్ళందరికీ ఎంతమంది తెలుసు మీ దగ్గర మహిళలు కూడా ఉన్నారని? ఉన్నారా లేదా? అమ్మ, అక్క, చెల్లి, భార్య ఉన్నారు. నాకు తోడుగా ఒక మహిళ నా జీవితంలో ఉంది అన్న వాళ్ళ చేతులు పైకి. అమ్మ కావచ్చు, అక్క కావచ్చు, ఇంకెవరు పాస్టర్ అమ్మ కావచ్చు కదా. మీకు లేరా? అమ్మ లేరా? హలో, భార్య లేదా?
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందరికున్నారు కదా. ఎంతమంది మహిళలకు తెలుసు మనకి ఒక మగవాళ్ళు తోడై ఉన్నారు? నిజమేనా కదా? అంటే బైబిల్ ప్రకారం మహిళ స్త్రీ పురుషులు సమానమే. రోమాపత్రికలో పౌలు గారు చెప్తారు, గ్రీక్ అని కానీ రోమాయుడు కానీ ఆడవాళ్ళని కానీ మగవాళ్ళు కానీ ఏ భేదము లేదు. ఆమె ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ పేతురు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట చదువుదాము. మొదటి పేతురు 3వ అధ్యాయం 7వ వచనం. మహిళలందరూ ఎవరు చదవకండి, మగవాళ్ళతో చదివిద్దాం, చూద్దాం ఎలా చదువుతారు. మొదటి పేతురు 3వ అధ్యాయం 7వ వచనం ఒక మాట ఉంది, చదవయ్యా. ఎవరు చదువుతారు? మహిళలు కోసం ఎవరు చదువుతారు చూద్దాం. చూసారా? ఇంకా బైబిలే తెలియట్లా. మొదటి పేతురు 3:7 చదవండి. ఏమైంది? అయ్యో బాబోయ్. ప్రైజ్ లార్డ్. లైవ్ లో ఉన్నాం మనం. ప్రైజ్ లార్డ్. చదవండి మగవాళ్ళందరూ. 1 Peter 3:7 లేదా ఎవరు చదివే వాళ్ళకి బైబిల్ ఇవ్వండి. నెట్ పని చేయట్లేదా? థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. చదవండి. చూసారా కదా, మేమే గొప్ప, మా అంతటోళ్ళు లేరు. ఆడవాళ్ళంత గట్టిగా చెప్పండి కొడతాం. ప్రైజ్ ది లార్డ్. ఇంతేనా గట్టిగా చెప్పట్లేదు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవయ్యా. మొదటి పేతురు 3వ అధ్యాయం 7వ వచనం. ఒక మనిషి పురుషులారా. హలో, ఎంతమంది ఉన్నారు పురుషుల చేతులు పైకి? మీకే ఈరోజు ఉమెన్స్ డే రోజు మీకు సందేశం. పురుషులారా ఏముందమ్మా? జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని. చెప్పండి కూడా. హల్లెలూయా. దేంట్లో పాలివారమై ఉన్నామంట? మళ్ళీ చదివాయా. అటువలనే పురుషులారా జీవమును కృపావరములో జీవములోను కృపావరంలో అంట. ప్రైజ్ ది లార్డ్. నీకేం తెలుపుతులే అన్నారు అనుకో. మొదటి పేతురు 3:7 చదివావా అన్నాలా? ప్రైజ్ ది లార్డ్. జీవములో కృపలో కృపావరంలో మీ భార్య నీకు ఏమైందంట? సెట్ సమానం, ఎక్కడ కూడా లేదా. ఇంకొక మాట కూడా ఉంది పురుషులు. చదవయ్యా. ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని. చూడండి ఏమని నేర్చుకోవాలంట మగవాళ్ళు. అందుకే భర్తలతో ఇప్పించా పువ్వు. ఏమి ఇప్పించా కదా? రోజాలే తెప్పించా. కింద ఏముంటది? ముళ్ళు ఉంటది కదా. ఏమంటే ఆమె ఏమంట? బలహీనమైన ఘటం అని ఎరిగి. హలో, ఎంతమంది ఎరిగి ఉన్నారు? అమ్మ, భార్య, అమ్మమ్మ, నానమ్మ కదా, తోటి కోడలు, మగ ఆడవాళ్ళందరూ, పాస్టమ్మ కూడా బలహీనమైన ఘటమని ఎరిగి భార్యను సన్మానించి. భార్యను కొట్టండి, చీదరించుకోండి. నీకేం తెలీదు అనండి. అమ్మని అనండి. అనుందా? ఏముందబ్బా? ఈ పూలు వద్దులే గాని కదా, సన్మానించండి. దిస్ ఇస్ ఉమెన్స్ డే. ఒక స్త్రీని స్త్రీగా గౌరవించడానికి దేవుడు ఇచ్చిన వాక్యం నాకు ఇది హృదయంలో. ఏమనుకోవాలంట కదా, బలహీనమైన ఘటమని. కానీ పేతురు గారు ఎందుకు రాశారో తెలియదు, కానీ నిజంగా మనం బలహీనమా చెప్పాలి? అస్సలకే కాదు, క్వశ్చనే లేదు. మనలో ఉన్నంత తెగువ, మనలో ఉన్నంత ధైర్యం, మనలో ఉన్న శక్తి ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఉపవాసం అంటే గుర్తురాదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా. మళ్ళీ చెప్తామా? ఈ పాటి దాననయ్యా ప్రైజ్ లార్డ్ కదా. ఫస్ట్ పాట అనుకుంటా, ఆడవాళ్ళ కోసం రాసిన పాట అనిపిస్తా కదా. ఈ పాటి దాననయ్యా నేనెంతటి దాననయ్యా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. భర్తలారా, పిల్లలారా, స్త్రీని ఏం చేయాలంట? సన్మానించి. ఒక్కసారి గుండె లోతుల్లో ఒక స్త్రీ పట్ల మగవాళ్ళకు ఉన్న ఒక ఆలోచన ఏముంటుంది? నిజంగా సన్మానిస్తారా? గౌరవిస్తారా? కదా. కొంతమందికి వ్యాపార వస్తువులాగా ఉంటుంది కదా. కానీ స్త్రీలకు అందరికీ ధైర్యం చెప్తున్నా. ప్రైజ్ లార్డ్. నిన్నటి రోజున ఒక స్టోరీ విన్నాను, నాకు చాలా నచ్చింది. రాత్రి అనుకుంటా కదా, నిద్రపోలే, చాలా లేట్ వరకు. అప్పుడు ఎవరో నాకు ఒక వీడియో పంపించాడు. జింక కడుతూ ఉంది, బిడ్డను కానీ ప్రెగ్నెంట్గా ఉంది. అయితే అది ఇంకొద్ది సేపట్లో డెలివరీ అవుతుంది, అంటే కాన్పు అవుతుంది. కానీ అడవుల్లో ఉంది ఆ జింక. అలా నడుస్తుంటే చూసింది, ఒక్కసారిగా తగలబడిపోయింది. అడవంతా తగలబడిపోయింది. అది బయటికి వచ్చేస్తుంది. అడవి దాటి బయటకు వచ్చేసరికి నీళ్లు కనిపించేదానికి, నీళ్లలోకి ఇట్లా తలపెట్టి నీళ్లు తాగాలనుకునేసరికి నీళ్ల లోపల మొసళ్ళు ఉన్నాయి. ఏమున్నాయి? మొసళ్ళు ఉన్నాయి. అమ్మో, మొసలు వచ్చి తింటది అని చెప్పి ఇటు పక్కకు తిరగంగా చూస్తే పెద్ద సింహము దాన్ని చంపడానికి ఇలా పంజా విసురుంది. సింహం నుంచి బయటికి వెళ్ళాలి. వెనకకి తిరిగి చూసేసరికి వేటగాడు గన్ను పట్టుకొని దాన్ని చంపాలని చూస్తున్నాడు. వెనకేముంది? అడవి కలిపోయింది. ఇటు సింహం, ఇటు మొసళ్ళు, వెనక వేటగాడు. మరణపు అంచులో, చావు అంచుల్లో ఆ జింక ఉంది, కడుతోంది. ఇంకొద్ది సేపట్లో డెలివరీ అయిపోయేది. చచ్చిపోతాను, ఎవరి చేతిలో ఉన్నా చచ్చిపోవచ్చు. నీళ్ళలో పడితే మొసళ్ళు, ఇటు సింహం తింటది, అటు వేటగాడు. కరెక్ట్ గురి, తప్పే ప్రసక్తే లేదు కదా. అడవిలోకి వెళ్తే ఖాళీ బుడిదైపోతుంది. ఇలా చచ్చిపోతున్నా కదా అని ఆలోచించి దిక్కు తోచని స్థితిలో ఎవరున్నారంట? ఆ జింక పిల్ల ఉంది. వెంటనే ఆ జింక, చచ్చిపోతాంలే కదా, నీళ్లు తాగన చచ్చిపోదాం అని తలదించి నీళ్లలోకి తలపెట్టి నీళ్లు తాగుతున్నప్పుడు వేటగాడు గురేసి బాణాన్ని ఇసిరగా ఆ బాణం గురి తప్పి సింహానికి తగిలిందంట. సింహానికి తగిలితే ఆ సింహానికి కోపం వచ్చేసి ఆ వేటగాడిని వెంటాడడానికి పరిగెత్తేదంట. పరిగెత్తుతున్న సమయంలో ఉరుములురిమి ఆ అడవిలో ఉన్న అగ్ని ఆరిపోయింది. సింహం అడవిలోకి వెళ్ళి చక్కటి బిడ్డను జన్మనిచ్చింది. ప్రైజ్ ది లార్డ్. జింక పిల్లని చక్కగా. ఈరోజు నువ్వు దిక్కు తోచని స్థితిలో మరణపు అంచుల్లో ఉన్నావేమో. ఓ స్త్రీ, ఈరోజు నా టాపిక్ అదే. బీ బ్రేవ్, కరేజస్. ధైర్యంగా ఉండు. స్ట్రెంత్ కూడా, బలం ఉండాలి. ధైర్యం వేరు, బలం వేరండి. ప్రైజ్ ది లార్డ్. బలం ఉన్న వాళ్ళకి ధైర్యం ఉండదు కదా, ధైర్యం ఉన్న వాళ్ళకి ఉండదు. ఈరోజు నీకు రెండు కావాలని దేవుడు ఈరోజు చెప్తున్నాడు. చుట్టుముట్టిన అన్నిటి నుండి దేవుడు నిన్ను తప్పించగలడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ధైర్యం తెచ్చుకోవాలంట. మీరు ఇదిగో పురుషులారా గమనించండి, జీవములోను కృపావరములోను నీకు సాటిది ఆడది కదా. ఆడవాళ్ళు లేకపోతే సృష్టి లేదు, ఉందా కదా. ఎంత ఏమి చేసుకున్నా ఆడది ఉండాల్సిందే. ఆడది లేకపోతే గమనమే లేదు, అసలు ఉనికే లేదు, ప్రపంచమే లేదు. అందుకే దేవుడు ఒక్క పురుషుణ్ణి మాత్రమే చేయలేదంట. ఏం చేశాడు? స్త్రీని కూడా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పురుషుణ్ణి
ఊపిరితో చేస్తే, మట్టితో చేస్తే, ఆడవాళ్ళని ఎముకతో చేశాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. మట్టి గట్టిదా, ఎముక గట్టిదా? హలో, మేమెవరం అండి? మీరెవరు చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? సమజ్మే ఆయా కదా. మాకేం బలం ఉందమ్మా, మేమేం చేయగలమమ్మా. అంత నిన్ను నువ్వు కించపరచుకోవద్దు. మనం దేవుడు బలము కదా. మహిళలు అందరంట గొప్ప స్త్రీలను గొప్ప సైన్యములా ఉన్నారని బైబిల్ చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు చెప్తున్నాడు, ఎక్కడో ఒక దగ్గర ఏదో ధైర్యం కోల్పోయి, ఎక్కడో బలం కోల్పోయి కూర్చున్నదానా, లే సియోను కుమారి లే. దేవుడు ఈరోజు చెప్తున్న మాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు బలహీనరాలని అనుకోవద్దు. నీలో ఏముంది? దేవుడి యొక్క బలమైన ఆత్మ నీకుంది. ప్రైజ్ ది లార్డ్. 365 సార్లు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో భయపడకు, నేను నీకు తోడైనా. ఎంత ధైర్యం ఉంటే ఒక ఆడామె తెల్లవారుజామున ఇంకా చీకటి ఉన్నప్పుడే ఏసైని వెతుక్కుంటూ వెళ్తుంది. అందుకే ఆడవాళ్ళు బలవంతులు. చెప్పండి, ఆడవాళ్ళు ధైర్యవంతులు, ఆడవాళ్ళు బలవంతులు, ఆడవాళ్ళు ధైర్యవంతులు కదా. దేనికోసం వెతుక్కుంటూ వెళ్ళే? స్త్రీలకి ధైర్యం రావాలంటే ఉదయ కాలమే దేవుడు వెతుక్కుంటూ వెళ్ళాలి. వెళ్ళింది ఎవరమ్మా? మరియ మగ్దలీనా కదా. ఊరి పేరుతో సహా ఫేమస్ అయిపోయింది మనిషి. ఈరోజు ఉండి ఫేమస్ అయిపోవాలి నీ వల్ల. భీమవరం ఫేమస్ అవ్వాలి నీ వల్ల. హైదరాబాద్ సెకండ్ వార్డ్ ఫేమస్ అయిపోవాలి మా వల్ల. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రాంతం అంతా ఫేమస్ అయిపోవాలి. నిన్న రోజు ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, విజయనగర్ కాలనీ తలుచుకుంటే మీరే గుర్తొస్తారంట. చెప్పండి కొడతాం దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. బలము ధైర్యము కలిగి ఉండాలి. ధైర్యముగా మనం ఎదుర్కోవచ్చు ప్రతి ఒక్కటిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరియా ధైర్యంగా యేసు ప్రభువును పెంచింది, ధైర్యంగా ఆయనను వెంబడించింది, ధైర్యంగా పెంతెకోస్తు పండుగ రోజున అందరి శిష్యులతో కలిసి ప్రార్థించింది. ఎక్కడన్నా ఏడ్చినట్టు కనిపించిందా? ఎక్కడన్నా నిరాశపడినట్టు కనిపించిందా? ఎక్కడైనా దుఃఖంతో ఉన్నట్టు కనిపించిందా? ఎక్కడైనా బాధపడుతున్నట్టు కనిపించిందా? అయ్యా నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతానని చేయి వదిలేసిందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. దయాప్రాప్తురాలా నీకు శుభం అంటే నా దేవుడు నాకు తోడై ఉన్నాడండి. స్త్రీలారా, నీకెవరు తోడై ఉన్నారు? కన్నా తల్లిదండ్రులు కాలం చేసి వెళ్ళిపోతారేమో, కట్టుకున్న మొగుడు దూరం అయిపోతాడేమో, కానీ నీకెవరు తోడై ఉన్నాడు? యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో మనం చూస్తాం, సృష్టికర్తే నీకు భర్త అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కథలాగా చెప్తా, ఎందుకంటే ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఒంటరి దానవు కాదు, నువ్వు ఒంటరి వాడవు కాదు. నేను నీకు తోడై ఉన్నాను, తోడై ఉన్నాను. ఎవరు నిన్ను వదిలిపెట్టినా నేను మాత్రం నిన్ను వదిలిపెట్టాను. బానిసగా ఉంది ఆమె, బానిసగా ఉంది. అబ్రహాముని అడుగుతుంది సారమ్మ, నాకు ఎట్లాగన్నా పిల్లలు కావాలి. నేనేమో దేవుడినా, నన్ను అడుగుతావేంటి? నాకు తెలీదు అంతే. ఒక ఆలోచన వచ్చేసింది, నాకు బానిసలు చాలా మంది ఉన్నారు, ఒక్క ఆమెను పంపిస్తా ఆయన దగ్గరికి. ఆమె కోరుకొని వెళ్ళిందా? లేదు. బానిస కాబట్టి ఆమె బ్రతుకు మీద ఆమెకు అధికారం లేదు కాబట్టి యజమానుడు పిలిస్తే వెళ్ళాల్సిందే. వెళ్ళింది. వెళ్ళిన వెంటనే ఏమొచ్చింది? ప్రెగ్నెన్సీ వచ్చింది, గర్భం దాల్చింది. ఆమె నెలలు నిండుతూ ఉంటే సారమ్మకి కుళ్ళు, బాధ. నాకు రావాల్సింది ఆమెకు వచ్చింది. మనలో ఆడవాళ్ళని నశింప చేసేది ఏంటో తెలుసా? అసూయ, కుళ్ళు. ఒకరు బాగుపడుతుంటే చూడలేని ఓర్వలేనితనం ఎలగొట్టేసింది. ఆ గర్భం రావడానికి తన ప్రమేయం లేదు, కడుపులో ఉన్న బిడ్డను మోయడానికి తనకి హక్కు లేదు,
వెళ్ళగొట్టేశారు. ఎడారిలో ఒంటరిగా నడుస్తుంది, ఎవరు తోడలేరు. బిడ్డ చచ్చిపోతాడు. ఎడారిలో నీళ్లు కూడా ఉంటాయా? లేవు. ఒంటరిగా అయిపోయింది, ఏడుస్తుంది. ఆ కుక్క నీళ్లు తాగి నేను చచ్చిపోతా, దూరం నుంచి చూస్తా, నా కొడుకు కూడా చచ్చిపోతాడు. సృష్టికర్త అయిన దేవుడు ఆమెను మరవలేదు. గట్టిగా చెప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవసరం తీరిన తర్వాత స్త్రీలారా, ఒకవేళ మనుషులు మనల్ని వదిలేస్తారేమో, కానీ దేవుడు నిన్ను వదలడు. హల్లెలూయా. నమ్ముట నీ వంతైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. నీ శరీర అవసరతలు తీరిన తర్వాత, నీతో పని అయిపోయిన తర్వాత నేను వెలవేస్తున్నారేమో, దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించే దైవం, నేనే నీ కన్నీరు తుడచి నిన్ను నిరంతరం ఓదార్చు దైవం అంటున్నాడు దేవుడు. నేనే నీకు తోడై ఉన్నాను. అందుకేమన్నాడు, భయపడకు నా బంగారు బిడ్డ. ఏమంటున్నాడు? పక్కనున్న ఆడమ్మని చెప్పు, దేవుడు నిన్ను బంగారు బిడ్డ అని పిలుస్తున్నాడు. నాకు బంగారం లేదు కానీ, వెండి లేదు కానీ, నేను దేవుడిలో బంగారు బిడ్డను. నమ్మినారు గట్టిగా చెప్పండి కొడతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మగవాళ్ళందరూ చెప్పండి. మీరందరూ మగవాళ్ళు గొంతులేదంటే, ప్రైజ్ ది లార్డ్, మీరందరూ బంగారు బిడ్డలు, బంగారు మహిళలు. అస్సలు ఒప్పుకోవట్లేదమ్మా. ప్రైజ్ ది లార్డ్, ఒప్పుకోరే? ప్రైజ్ ది లార్డ్. మీరు ఒప్పుకోకపోయిన బంగారు బిడ్డలు మేము. ఆమేన్, ఆమేన్. మీరు బంగారు బిడ్డలు. మీరు భయపడకండి, నేను మీకు తోడై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ధైర్యంగా ఉందాం, ధైర్యంగా. సమాధి దగ్గరికి వెళ్ళిపోయిందండి మనిషి. ఎక్కడికి వెళ్ళిపోతాం? ఎవరైనా వెళ్తారా సమాధి దగ్గర? పడ్డారుగా, అది కూడా ఎవరన్నా వెళ్తారా? పగలే వెళ్ళలేవు కదా, అసలుకి వెళ్ళరు కదా. సమాధన్న చచ్చిపోయిన వాళ్ళని చూడాలంటే చాలా భయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదా. ఆమె ఒంటరిగా వెళ్ళిపోయింది. దేనికోసం వెళ్ళింది? యేసయ్య చెప్పాడు ఒక మాట, ఏమని? నేను తిరిగి లేస్తాను. ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, నీ దేవుడు తిరిగి లేస్తాడు నీతో ఉండడానికి, నీతో కలిసి రావడానికి, నిన్ను బలపరచడానికి. ధైర్యపడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ధైర్యం ఉండాలంట కదా. బానిసలాగుంది. బాబా ఇంట్లో ఏం చేస్తుంది? పెరుగుతుంది. అమ్మా నాన్న చనిపోయారు, అనాథ కదా, పెరుగుతుంది. కాకపోతే ఏంటంటే అందగత్తంట. స్త్రీలందరూ అందగత్తెలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందగత్తెలు కాదా కదా, ప్రతి ఒక్కరూ అందగత్తెలు. నాలో ఉన్న అందం నీలో ఉండకపోవచ్చు, నీలో ఉన్న అందం నాకు ఉండవచ్చు కదా. నల్లగున్న వాళ్ళు ఏమంటారు? కలర్ కొంచెం తగ్గి ఉన్న కలగల ముఖం అండి అంటారు కదా. తెల్లగున్న వాళ్ళకి మంచి రంగండి అంటారు కానీ కలగల ముఖం అంటారండి. ప్రైజ్ ది లార్డ్. నల్లగున్న వాళ్ళు అందరూ ఏంటి? కలగల ముఖం. సిరి ఏంటి? కలగల ముఖం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందంగా ఉందట మొద్దుకాయ. ఆమెని మరి రాజు దగ్గరగా వెళ్ళిపోయింది. చూడండి ఎంత ధైర్యం అంటే, మొద్దుకాయ మెల్లగా చెప్తున్నాడు, నువ్వు రాణివయ్యావు, నువ్వు రాణివయ్యావు, కానీ నీ రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసా? యూదులందరినీ చంపేయమని హుకుం జారీ చేస్తున్నారు. అంటే ఆమె ఎంత ధైర్యవంతురాలు. ఎందుకంటే ఆమెకి రాణిగా ఉంటే ఏదో మొత్తం ఏలేయటం కాదండి, ఆమె రాజు మాట వినాలి కదా. ఉపవాసం ఉందంట కదా. కొంతమంది చెప్తుంటారు, మా ఆయన ఒప్పుకోవటం లేదండి ఉపవాసం ఉండడానికి. ప్రైజ్ ది లార్డ్. రాజు ఒప్పుకోలేదండి ఎస్తేర్ని, కానీ ఆమె ఏం చేసింది? ఉపవాసం. ధైర్యముగా నా జాతి వాళ్ళ కోసం నేనేం చేస్తాను? ప్రార్థన చేస్తాను, ఉపవాసం ఉంటానని ఆమె ధైర్యంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్,
ఆమెకు ఎంత శక్తి దేవుడిచ్చారంటే తన ప్రార్థన అభిషేకం ద్వారా రాజు మనసుని దోచుకుంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు వేరే పద్ధతుల ద్వారా నీ భర్త మనసు దోచుకుంటున్నావేమో, వేరే పద్ధతులు ఉపయోగించి ఏదన్నా చేస్తున్నావేమో. ఒక సేవకురాలుగా చెప్తున్నా, నువ్వు ఎవరి మనసు దోచుకోవాలన్నా రండి, ఉపవాసము, ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. రాళ్ళు కూడా కరిగిపోతాయి, రాయి గుండె కూడా మాంసపు ముద్దలాగా మారిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక స్త్రీని చూద్దామా? ఎంత ధైర్యం ఉండే ఆమెకైతే. గర్భంతో ఉంది. అక్కడ ఉన్న వాళ్ళు అనౌన్స్ చేసేసారు ఏంటంటే 2 సంవత్సరాల కింద పిల్లలందరినీ చంపేశాడు. అంటే పిల్లోడు పుట్టాడు కదా, జమ్మి చెట్టు ఆకుతో బుట్ట తయారు చేసిందంట. ఎంత ఎంత ధైర్యం అండి. అది కడుపును దాచుకోవటం ఏంటి? మన ఆడవాళ్ళలో చాలా మంది మగవాళ్ళు కంప్లైంట్ ఏం చేస్తారంటే మన నోట్లో ఏది దాగదంట అంటారు కదా. సద్దబద్ధం అండి. మన గుండెల్లో దాచుకున్న కన్నీరు, మన గుండెల్లో ఉన్న బాధ, మన పిల్లల గురించి మనం దాచుకున్న అన్ని ఎవరు దాచుకోగలరండి? ఎవరన్నా కదా. కానీ ఒక నానుడైతే ఉంటది, ఆడవాళ్ళ నోట్లో ఏమీ నానుందని. ఆ గుండెల్లో దాచుకుంది, కడుపును దాచుకుంది, బిడ్డను దాచుకుంది. పెరుగుతున్న కొద్దిగా దాచుకోలేని పరిస్థితిలో ఏం చేస్తుంది? ఒక చక్కటి బుట్ట తయారు చేసింది. జమ్మి ఆకు చెట్టు కొమ్మలతోటి ఒక బుట్టనే ఎందుకు తయారు చేసిందో తెలుసా కదా? ఆ నైలు నదిలో మొసళ్ళు ఉంటాయి. మొసళ్ళు ఆ జమ్ము చెట్టు యొక్క ఆ కొమ్మలని విరవలేవు. పిల్లోడు క్షేమంగా దాటగలడని. ఈరోజు నీ ప్రార్థన కవచం నీ బిడ్డలకు రక్షణగా ఉండాలి. ప్రైజ్. ఎంత ధైర్యవంతురాలు, ఎంత నమ్మకం. దేవుడు ఆ మోషేని దేవుడు దాటించగలడు, నాయకుడిగా చేయగలడు. ఒక్కవేళ ఆ స్త్రీయే వాడు ఉన్న అధికారులకు లోబడి ఉంటే మోషే ఒక నాయకుడిలా పుట్టేవాడా? ప్రైజ్ ది లార్డ్. నీ ప్రతి బిడ్డలో దేవుడు నాయకుడిని చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. టీచర్లు చెప్తున్నారు, అయ్యా నీ కొడుకు పనికి మానోడు, చెత్తోడు, బుర్రలేనోడు, బుద్ధి లేనోడు, వాడికి ఎంత ఉందంటే మేము మా స్థాయికి సరిపోడు, తీసుకెళ్ళిపోండి. ఆ తల్లి కొడుకుతో చెప్తుంది, నాయనా నువ్వు ఎంత జ్ఞానవంతుడు అంటే స్కూల్లో వాళ్ళకి నీకు చదువు చెప్పడానికి జ్ఞానం లేదంట, రా నేనే చెప్తా అని చెప్పి థామస్ ఎల్వా ఎడిసన్ బల్బుల్ని తయారు చేసిన తల్లి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ పిల్లల్ని తోసేస్తారు లోకం, కానీ నువ్వేం చేయాలి? చేరదీసి మనం ఏం చేస్తున్నాం? తోసే వాళ్ళతో మనం కూడా తోసేసుకుంటూనే ఉంటాం కదా. వాళ్ళు తోస్తున్నారు, మనం కూడా దాసేస్తాం కదా. చెప్తామా? ఈ పాటి దాననయ్యా నన్నెంతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయ్యా. ఆ కొడుకుతో చెప్తుంది, ఇదిగో వాడికి పనికిరావేమో కానీ నువ్వు నాకు, నీలో ఏదో ఒక గొప్ప శక్తి నేను చూస్తున్నాను. స్త్రీలారా, ప్రతి వ్యక్తిలో ఒక లోపల ఒక గొప్ప శక్తి ఉందని గ్రహించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈ సంవత్సరం మనకి ఏమి ఇచ్చాడు దేవుడు? ఇల్లు కట్టువాడు నిషేధించిన రాయి మనకి మూల రాయిగా మారుతుంది. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా కదా. దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఇంకొక స్త్రీ ఉందండి, బైబిల్లో ఉంటుంది. దేవుడికి అసాధ్యమైనది లేదు అని నిరూపించిన స్త్రీ 90 వయసులో కొడుకుని అంటుంది. అసాధ్యమైంది. ఈరోజు ఎన్నిసార్లు అనుకున్నాం, ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాం, ఇది అయ్యే పని కాదులే, ఇంక నా వల్ల కాదులే, వాడు చేయటం నా వల్ల కాదు. చేతులు దులుపుకుంటున్నావేమో, చేతులు కడిగేసుకుంటున్నావేమో. అసాధ్యమైనది ఏది దేవుడికి లేదు. నిరూపించగలిగింది
ఎవరండి? శారమ్మ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కదా, పరిశుద్ధాత్మతో నింపబడింది ఎలిజబెత్ అమ్మ. ఎంత దయ్యం అండి, ఎంత పవిత్రత కదా. ఎంత మంచి పాట పాడాడు అభిషేక్ కదా. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, కదా. అందులో ఒక లైన్ ఉంటుంది, శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి కదా. ఎంత పరిశుద్ధ ఎలిజబెత్ అమ్మకి కదా. ఆమె కడుతూ ఉంది, అయినా కూడా పవిత్రాత్మతో నింపబడినదై. స్త్రీలారా ఎవరితో నింపబడాలి చెప్పాలి? మహిళలారా ఎవరితో నింపబడాలి? కుళ్ళు, కుట్ర, పగ, ద్వేషం, దుఃఖం, సున్నితత్వం కదా. ఎప్పుడు చూసినా ఏడవటం, ఎప్పుడు చూసినా బాధపడటం, ఎప్పుడు చూసినా ఏదో ఒక వెంపర్లాడటం, వాళ్ళకుంది నాకు లేదని కంపేర్ చేసుకుంటూ బ్రతకటం కాదు. దేంతో నింపబడాలి? పరిశుద్ధాత్మతో నింపబడినదై. ప్రైజ్ ది లార్డ్. పక్కన అమ్మాయి ఆవిడ మహిళకి చెప్పండి, పక్కన స్త్రీలకు చెప్పండి, పరిశుద్ధాత్మతో నింపబడదాం, పరిశుద్ధాత్మతో నింపబడదాం. ప్రైజ్ ది లార్డ్. దేంతో నింపబడదాం? దేంతో నింపబడదాం? శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి దీవించవే నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో అగ్ని స్తంభమైనను దీవించవే నీ సాక్షిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యంగా కదా. ఫస్ట్ న్యాయాధిపతి అంట. ఫస్ట్ మామూలుగా రచ్చబండ దగ్గరైనా, ఊళ్ళలో రచ్చబండి దగ్గర లేకపోతే జడ్జిలు ఎవరైనా మగవాళ్ళు ఉండేవాళ్ళు ఆ కాలంలో కదా. ఒకే ఒక న్యాయాధిపతి ఎవరండి? గట్టి చెప్పండి. మీ ఇంటికి న్యాయాధిపతి ఎవరు? స్త్రీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొడుకుకి తండ్రికి గొడవ అయితే, కూతురికి తండ్రికి గొడవ అయితే, అల్లుడికి కూతురికి గొడవ అయితే స్త్రీలు న్యాయం తీర్చేవారు. గట్టిగా చెప్పండి పడదాం. హల్లెలూయా కదా. ఓవర్గా మాట్లాడుతున్నా అనిపిస్తుందా? బాబీ చూడటం అవుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కటంట, షీస్ ఎ జడ్జ్, ఫస్ట్ జడ్జ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దేశంలోనే మొదటి న్యాయాధిపతి. అబ్బా, ఎంత గొప్ప, ఎంత గొప్ప పేరు. అంటే అక్కడ కూర్చొని మాట్లాడితే అదే చేయాల్సిన శాసనం ఈరోజు దేవుడు నిన్ను చేస్తున్నాడు. స్త్రీలారా మీరు బలహీన ఘటం అనుకోవద్దు కదా. బలహీన ఘటం ఎప్పుడవుతామో తెలుసా? క్రీస్తు నాతో లేకపోతే వంగిపోతా, లొంగిపోతా, సాగిపోతా, దొర్లిపోతా, తొక్కవే పడతా. నాలో యేసున్నాడు అనుకో కదా, నేను భయపడను. చెప్పండి పక్కన వాళ్ళకి, నేను భయపడను, నేను భయపడను. సాగరమే ఉప్పొంగిన ఏదైనా సరే నేను భయపడను. నేను నాలో క్రీస్తున్నాడు. నాలో ఉన్న శక్తి బయట ఉన్న శక్తుల కంటే గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. నాలో ఉన్నవాడు పెద్దగా గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకొక స్త్రీ
తొంగి చూసుకుందాం మన జీవితాన్ని కదా. భర్త చచ్చిపోయాడు, అత్తకి కూడా మామ లేడు కదా, చచ్చిపోయాడు. ఆడవాళ్ళు ఏం చేస్తారు కదా, ఆడవాళ్ళతో ఏమైంది కదా. ఆ రోజుల్లో మగవాడు ఉంటే చాలా ధైర్యం కదా, ధైర్యం. మగవాడు ఉంటే ఆడవాళ్ళని అంత చులకన చూసేవాళ్ళు కాదు. ఇంట్లో మగవాడే లేడు. అందుకని తల్లి చెప్పింది, అత్త చెప్పింది, అమ్మ నాకే దిక్కు దివానా లేదు, నేను వెళ్ళిపోతా తిరిగి, నువ్వు నీ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాయంటే ధైర్యంగా ఒక స్త్రీ, ఆ దేశం ఏంటో తెలీదు, అక్కడ ఎట్లా ఉంటుందో తెలీదు, అన్నం ఉందో లేదో తెలీదు, ఉండటానికి ఇల్లుందో లేదో తెలీదు, పని దొరుకుతుందో లేదో తెలీదు, పలకరించే వాళ్ళు ఉంటారో లేదో తెలీదు. అత్తా నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా. నేను ఎక్కడ సమాధి చేస్తే కోడళ్ళు వినాలి, కూతుళ్ళు వినాలి. ధైర్యంగా చెప్పగలవా? అత్తమ్మా నువ్వు ఎక్కడ ఉంటా అక్కడ నేను ఉంటా, నీ ఏ పరిస్థితులైనా నేను తోడై ఉంటా కదా. చెయ్యి అందించటమే కానీ చీపితోటి తరమపోతే చాలు. ప్రేస్తున్నాడు. హల్లెలూయా. ఎంత పేరు సంపాదించుకుంది రూతు కదా, ఎంత పేరు. ఈరోజు మా అత్తమ్మని ఎలా చూస్తున్నాం సరే అడగాలి, మర్చిపోయాను అడగడానికి. ఎంతమందికి అత్తలు ఉన్నారు? చూడాలి. ఎంతమంది కోడళ్ళు ఉన్నారు కదా. జాగ్రత్త. అంతర్జాతీయ మహిళా ఎందుకండి కదా, మన మహిళల్లోనే మనకే పడదుగా కదా. అత్త కోడలు పడదు, కోడలికి అత్త పడదు, తల్లికి బిడ్డకు పడదు, బిడ్డకు తల్లిదండ్రులు. ఉదయం లేచి ప్రభు నువ్వు నాతో మాట్లాడాల్సిందే అని 4:30 అయిందనుకుంటా, చాలా భారంతో ప్రార్థన చేస్తే హఠాత్తుకు ఒక బైబిల్ ఓపెన్ ఒక వాక్యం వచ్చిందండి. ఇదిగో నేను భూమి మీద అగ్ని రాజేయడానికి వచ్చాను. ఆ అగ్ని ఏం చేస్తా తెలుసా? తల్లిని బిడ్డలకి, కూతుర్ని తల్లికి, కొడుకుని బిడ్డలకి దూరం చేస్తుంది, డివిజన్ తీసుకొస్తుంది, సపరేషన్ తీసుకొస్తుంది. నాకు అర్థమే కాలేదు, అసలు అర్థం కాలే. అత్త కోడలికి సపరేషన్ కదా, కూతురికి తల్లికి సపరేషన్, డివిజన్. ఎందుకు తెలుసా? నువ్వు ఎక్కువగా నీ తోటి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు నాకంటే. ప్రైజ్ ది లార్డ్. స్త్రీలారా నువ్వు ఎవరిని ఆలోచించాలి? ఎవరు? నీ సృష్టికర్త అని చెప్పండి పక్కన వాళ్ళకి. నేను ఒక మహిళగా, ఒక స్త్రీగా, మొదటిగా ఒక అమ్మాయిగా, ఒక స్త్రీగా నేను మొదటిగా నా దేవుడినే ఆరాధించాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు దీవిస్తాడు. అప్పుడు ఒడిసిపోయినవి కూడా జీవములోకి వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీలో అగ్ని ఉండాలి కానీ నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా దేవుడిని వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్క స్త్రీ అండి, ఒక్క మహిళ ప్రార్థన చేసుకుంటుందండ జెకోస్లోవేకియా అన్న ప్రాంతంలో. ఆమె భాషలో ఆమె ప్రార్థన చేసుకుంటుంది. హఠాత్తుగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. వచ్చి చెప్తున్నాడు, నువ్వు అక్కడ ఉన్న కలకత్తా ప్రాంతానికి వెళ్ళాను. కలకత్తా ఎక్కడ? భారతదేశం ఎక్కడ? చిన్నది. అమ్మగారు సిస్టమ్ అయిపోయింది, ఎవరూ తోడలేరు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన దర్శనంతో కలకత్తా దేశం ప్రాంతానికి వచ్చేసింది. ప్రాంతం అంతా అన్యులతో నింపబడింది. ఎక్కడా కూడా క్రైస్తవత్వం లేదు, విశ్వాసం లేరు. ఆ కాన్వెంట్ లో ఒంటరిగా ఉంది. భాష రాదు, ఎవ్వరికి భాష రాదు, ఎలా ఉండాలో తెలీదు. కానీ ఒక్క భాషతో, దేవుడితో మాట్లాడుతుంది. కిటికీలోంచి చూస్తుంది. పందుల మధ్యలో, కుక్కల మధ్యలో అనాథ పిల్లలు చీమిడి ముక్కుతో
చింపిరి జుట్టుతో బట్టలు లేకుండా పందుల మధ్యలో ఆడుతున్నారు. అయ్యా, ఈ పందుల మధ్యలో మగ పిల్లలు ఉన్నారయ్యా. పిల్లలు ఎవరు? నీ పోలిక. నీ పోలికతో ఉన్న వాళ్ళు ఎక్కడున్నారు? పందుల మధ్యలో, కుక్కల మధ్యలో ఉన్నారు. చింపిరి జుట్టు నువ్వేరు, ఎక్కడన్నా సహాయం చెయ్యి అమంటుంది. ఆయన దేవుడు అంటున్నాడు, ఎవరో ఎందుకమ్మా, నువ్వు ఉన్నావుగా. ఏమన్నాడు? నేనెవరయ్యా? నాకు భాష వచ్చా? నాకు ఒక కుటుంబం ఉందా? ఇక్కడ నన్ను ఎవరో పట్టించుకుంటారా? నేనేం చేయగలను అని అన్నాడు. నేను నీకు తోడైనా, నేను నడిపిస్తాను. ఒక స్త్రీ తెరీసమ్మ, ఆమె మదర్ తెరీసా చేసిన తర్వాత ఆమె పేరు మదర్ తెరీసా కాదు, తెరీసా అమ్మ అయిపోయింది. ఇక్కడున్న మహిళలందరికీ చెప్తున్నా, ఎంతమందికి నువ్వు అమ్మవయ్యావు? ఎన్ని ఆత్మలకి అమ్మవయ్యా? మహిళా దినోత్సవం కదా, ఏం దినోత్సవం కదా. కోపంగా ఉన్నారు, గట్టిగా చెప్పట్లు కొట్టారు కదా. ఎంతమందికి కదా. ఏమన్నాడు ప్రభు? ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే, వస్త్రహీనుడికి వస్త్రం ఇస్తే కదా, చెరలో ఉన్నవాడికి నెల్లి పలకరిస్తే, దప్పికగా ఉన్నవాడికి దాహం తీరిస్తే, అదిగో నాకు చేసినట్టే అన్నాడు కదా. ఆమె జీవితము ఎర్రగా కార్పెట్ కాదు. డొనేషన్ల మీద డొనేషన్లు వచ్చాయలే. ఒక్క పూట అన్నం వండడానికి 2 కేజీల 3 కేజీల బియ్యం కోసం ఆమె బిచ్చం ఎత్తుకుంది. పిల్లలకి తినిపించడానికి ఆమె బిచ్చగత్తగా మారిపోయింది. కాన్వెంట్లలో ఎలా ఉంటుందో తెలుసా అమ్మ? దేనికి కొదువు ఉండదు, హ్యాపీగా ఉండొచ్చు, తినొచ్చు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకోవచ్చు. కానీ భారం. ఒక మహిళ ఏం చేసింది? అనాథ పిల్లలకి తల్లైపోయింది, అనేక మందికి ఆశీర్వాదంగా మారిపోయింది. మరి నీ పాత్ర? చరిత్ర వినుకుంటే ఉందామా? చరిత్ర జరిగింది, ఇది జరిగిందని వాళ్ళకి చప్పట్లు కొడుతూనే బతికేద్దామా? మరి నీవు, నేను ఎవరిని చేరదీస్తున్నాం కదా. చాలా మందిని చూస్తున్నానండి, ఉన్నోళ్ళకే పెడతారు కదా కదా, మళ్ళీ వచ్చే వాళ్ళకే పెడతారు. ప్రియులారా, ఈరోజు ప్రశ్న, ఒక మహిళగా నా వంతు నేనేం చేస్తున్నా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 25వ వచనం అనుకుంటా, ఒకసారి చూద్దాం. చదువు. తన వ్యాపార లాభమును అనుభవించి తెలుసుకున్నను, రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు. ఆమె పంటను చేత పట్టుకును, తన వేళ్లతో కుదుర్లు పట్టుకొని దీనులకు తన చేతిని, గట్టిగా చెప్పాలి, మహిళలు ఏం చేయాలి? దీనులకు, దరిద్రులకు ఏం చేయాలంట? చెయ్యి చాపాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 10వ వచనం చదవమ్మ. 31:10. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, ముత్యము కంటే. నీ భార్య ఏంటయ్యా? ముత్యము కంటే కదా. చాలా మంది భారతదేశంలో వేరే వేరే ప్రాంతంలో ఉన్నవాళ్ళు, అంతెందుకు ప్రపంచంలోనే వేరే వేరే ప్రాంతంలో ఉన్నవాళ్ళు హైదరాబాద్కి వస్తే ఫస్ట్ ఎక్కడికో తెలుసా? చార్మినార్కి వెళ్తారు. ఎందుకో తెలుసా? ముత్యాల కోసం. ఏం కోసం? ముత్యాలు, మంచి ముత్యాలు చార్మినార్లో దొరుకుతాయి. మీకు తెలుసా? నేను చెప్తున్నా వినండి. మంచి మంచి ముత్యాలు కదా, ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చి తీసుకుంటారు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు మీ అందరికీ, మంచి ముత్యం మీ దగ్గర ఎక్కడుంది? మీ భార్యే, మీ అమ్మనే. మంచి ముత్యం దొరుకుట చాలా అరుదంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభువుని అడుగుదాం, ప్రభా నన్ను కూడా దీవింపచేయి, నన్ను కూడా దీవించు.
నన్ను కూడా ఆశీర్వదించు కదా. ఏమని చెప్పాడు ఆ మరియతోటి? నువ్వు స్త్రీలందరిలో కదా, కొంతమందితో అన్నాడా? స్త్రీలందరిలో ఆశీర్వదింపబడినవాడు కదా. ఆ మహిళలంట రేపు ఏం జరుగుతుందన్న భయము లేకుండా బ్రతకాలంట. సామెతల గ్రంథం ఉంది ఏంటి కదా, రేపటి దినం ఏం జరుగుతుందో మళ్ళీ ఎంతమంది భయపడుతూ బతుకుతున్నాం కదా. ఇలా దేవుడు మనం బలపరచును గాక, మనల్ని ధైర్యపరచును గాక, గొప్ప వ్యక్తులుగా మనల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పాపం చేసావా? ఒక స్త్రీగా పాపం తప్పు జరిగిపోయిందని నా జీవితంలో చేయకూడదు తప్పు చేసావా? వ్యభిచారం చేసేదండి, వ్యభిచారం చేసేది. ఆమె ఏం చేసింది తెలుసా? బైబిల్ చెప్తుంది ఆమెను దేవుడు గొప్పగా దీవించాడు. ఎందుకో తెలుసా? ఆమె దాచిపెట్టింది కొంతమందిని. ఎవరు ఆమె చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాహాబు ఎవరండి? వేశ్య. ఆమెను కూడా దేవుడు దీవించాడు. నేను ఎందుకు దీవించాడు చెప్పండి? పక్కన వాళ్ళకి పాపం చేసిన దేవుడి ప్రణాళికలో నువ్వు గొప్పగా ఉంటే ఆ గొప్పతనాన్ని దేవుడు గుర్తుపెట్టుకుంటాడు, నిన్ను దీవిస్తాడు. రాహాబుని దీవించాడు, నన్ను కూడా దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. రాహాబుని దీవించాడు, మరియను దీవించాడు, ఎలిజబెత్ని దీవించాడు. ప్రైజ్ ది లార్డ్. అపోస్తల కార్యాలో ఒక స్త్రీ ఉందండి, ఆ పేరంట ప్రిస్కిల్లా అంట. ఏం చేసింది ఆమె కదా? ఎవరికి వచ్చినా సరే కదా, ఎవరు చేసి వచ్చినా సరే ఫుడ్ మాత్రం పెట్టకుండా పంపేది కాదు. ఆమె దేవుడు ఏం చేశాడు? బైబిల్లో రాశాడు పేరు. ప్రైజ్ ది లార్డ్. నీ పేరు జీవ గ్రంథంలో ఉండాలంటే దేంట్లో రాయాలి? ఎస్, దేవుడు నేను దీవించిన గాక. అలాంటి కృప దేవుడు మనకి దయచేయను గాక. కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేసుకుందాం. స్త్రీలలోనూ ధన్యురాలవి. దేవుడు చెప్తున్నాడు, గొప్పదానివి. నీలో ఉన్న భయం, పిరికితనం, నీలో ఉన్న సున్నితత్వం, సెన్సిటివిటీ ప్రభుకి సమర్పించుకో. విధేయత లోపించిందా? గొనుగుతూ సనుగుతున్నావా? ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకో. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేవుడి యొక్క దీవెనలు అపారంగా నీ మీద ఉండును గాక. అనేక మందికి నువ్వు దీవెనగా మారును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.